అంటే నువ్వే క్యూట్గా ఉన్నావు, మీ మమ్మీ కూడా క్యూట్గా ఉంటారు కదా. అంటే నేను చూసాను, మీ మమ్మీని చూడలేదు కదా. చాలా బాగున్నా. ఎన్నిసార్లు చెప్తారు ఇదే మాట? ఎన్నిసార్లు చెప్పినా తక్కువ దాన్ని. మ్యారేజ్ కూడా నీలాంటి అమ్మాయినే మ్యారేజ్ చేసుకోవాలి. అంటే ఆ తర్వాత డ్రీమ్స్ ఉంటాయి కదా. అంటే పొద్దున్నే లేసి ఒక కాఫీ ఇచ్చి కిస్ ఎట్టి నీతోటే మాట్లాడతాను. వేరే అమ్మాయి కాసి కూడా కన్నెత్తి చూడను. ఫస్ట్ అయితే లవర్సే కదా. ఎవరు చెప్పారు లవర్స్ అని? నేను చెప్తున్నాను, ఫిక్స్ అయిపో. ఏమంటావు? నువ్వు నో అన్నా నేను ఊరుకోను కదా. అయినా ఒక అన్నోన్ పర్సన్ తోటి ఎంతసేపు మాట్లాడుతున్నావు కదా, ఎవరో ఏంటో నీకు తెలియదు. కానీ అయినా క్యూట్గా ఉన్నాను. మీ మమ్మీ ఏం చేస్తారా? అంటే మీ డాడీ స్కూల్లో వర్క్ చేస్తారు. అంటే స్కూల్లో పిల్లల్ని బాగా చూసుకొని నిన్ను కూడా అలా కన్నారనమాట. అంటే క్యూట్గా చిన్నప్పటి నుంచి పిల్లల్ని క్యూట్గా చూస్తారు కదా. చిన్నప్పుడు బేబీ అందరు క్యూట్గానే ఉంటారు, కానీ పెద్ద అయిన తర్వాత నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. నిజంగానే. సొల్లు కాదు, నిజమే. కొంచెం మాట్లాడేది ఏదో గట్టిగా మాట్లాడండి. మన ఇద్దరే ఉన్నాం, ఇక్కడ ఎవరు లేరు. అంటే ఇంట్లో గట్టిగా మాట్లాడదని చెప్పారండి. తిన్నావా లేదా ఇంతకని? బయట పర్సన్స్ తో గట్టిగా మాట్లాడదని. అంటే నేను ఇప్పుడు బయట పర్సన్ కాదు కదా, నేనేం నవీను. మన ఇద్దరం ఇప్పుడు మూవ్ అవుతున్నాం కదా. మరి సరే, సాయంత్రం ఎక్కడికి వెళ్దాం? నేను ఎందుకు వస్తా మీతో? మరి మూవ్ ఆన్ అవుతేనే కదా తెలిసింది. కాకినాడ బీచ్ ఉంది కదా, బీచ్కి వెళ్దాం అయితే సరదాగా. అయినా నేను బయట తీసుకెళ్ళాలన్న భయం లేదు. ఎందుకంటే మళ్ళీ మాలాంటి వాళ్ళు ఎక్కడ చూసి నిన్ను, అంటే నాకు జలసి ఉంటుంది కదా నీలాంటి అమ్మాయిని చూ. అంటే నువ్వు నా పోరి అనుకోవాలి కదా. మాస్క్ పెట్టుకోలే బయటకు వెళ్ళినాడు. నా దగ్గర ఉన్నాడు మాస్క్ తీసే. అయినా తెలియాలి, వద్దులే మాస్క్ వద్దు, కానీ బయట వాళ్ళకి కూడా తెలియాలి కదా నాకు పడ్డావని. ఏమంటా? సాయంత్రం బీచ్కి వెళ్దాం, రేపు మూవీకి వెళ్దాం. రాను అంట. నువ్వు రానంటే నేను తీసుకెళ్తాను కదా. ఎలా? బండి మీద వెళ్దాం. అలా గాల్లో తేళ్దాం, పక్షిలాగా మేఘల్లో. ఇంకేంటి? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? స్టడీయా? స్టడీ అయిపోయాక జాబ్. నా దగ్గరికి వచ్చేసి కదా, నేను చూసుకుంటాను. నిజంగానే ఏ జాబ్ అక్కర్లేదు నాకు. పొద్దున్న లేచినట్టుగానే హెడ్కి ఒక కిస్. పులిహోర కలపడానికి నేనే దొరికానా? అరే పులిహోర ఏం కలుపుతలేదు. అంటే బాయ్స్ ఫీలింగ్ చెప్తున్నాను. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్ని మంది ఊహించుకుంటారు కదా. అంటే మేబీ లవ్ చేయాలంటే నీ ఇలాంటి అమ్మాయిని లవ్ చేయాలా. మ్యారేజ్ కూడా నీలాంటి అమ్మాయినే మ్యారేజ్ చేసుకోవాలి. అంటే ఆ తర్వాత డ్రీమ్స్ ఉంటాయి కదా. అంటే పొద్దున్నే లేసి ఒక కాఫీ ఇచ్చి కిస్ ఎట్టి అంత ఉండదా? మరి కేరింగ్ అన్నావు, మరి కేరింగ్ అన్నావు కదా, అదే కదా కేరింగ్ అంటే. మరి ఏంటి నాకు తెలియదు, చెప్పొచ్చు కదా. ఏమో మరి కేరింగ్ అన్నావు, ఏమో అంటున్నావు. మీరే చెప్తున్నారు కానీ ఇంకెందుకు కేరింగ్ అన్నావు నువ్వు. మరి నువ్వు చెప్పాలి కదా కేరింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటని. టైంకి ఫోన్ చేసి తిన్నావా అట్లా? నేను 24 అవర్స్లో పక్కాగా చేస్తాను. నీతోటే మాట్లాడతాను. వేరే అమ్మాయి కాసి కూడా కన్నెత్తి చూడను. బాగానే చెప్తున్నారు. ఇంతకీ ఎవరో చెప్పలేదు, ఎందుకు వచ్చి కూర్చున్నారో చెప్పలేదు. అరే నువ్వు నచ్చావు కాబట్టి వచ్చి కూర్చున్నాను. నిజంగానే చాలా బాగున్నావు క్యూట్గా. ఆటోమేటిక్గా లాగేస్తుంటుంది అనమాట అందమైన అమ్మాయి. అంటే ప్రతి అమ్మాయి అనుకోకు,
అంటే మేబీ నీతోటి ఎందుకు ఇలా వచ్చి కూర్చోాలి మాట్లాడడం చెప్పుకుంటారా ఈ మాట? చచ్చా మేబీ నాకు అదే తెలియదు అవతోటి చెప్పలేదు నీతోటి చెప్తున్నాను నువ్వు నాకు నచ్చావని. అవునవుదు No. అరే నో అనకండి, నో అన్న క్యూట్గా అంటున్నారు మీరు. సిగ్గా నాకే మిమ్మల్ని చూడాలంటే. Oh boy. చెప్పండి. ఏం చెప్పాలి? మోహన్ అవుదాం, సాయంత్రం బీచ్కి వెళ్దాం, రేపు మూవీకి వెళ్దాం. బీచ్కి వెళ్తే నా హెయిర్ స్టైల్ పాడవుతుంది. మరి ఇంట్లోనే కూర్చొని ఉంటావు అలాగా? ఫోన్ మీ ఇంటికి రమ్మంటే వస్తాను. ఫోన్ నువ్వే మా ఇంటికి రా. ఎందుకు? ఎలాగా మేబీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలాగే రావాలి కదా. అంత ఊహించుకోకండి, అంతేం లేదు. ఫోన్ మీ ఇంటికి తప్ప బయట ఇంటికి రా. ఫోన్ నేనే మీ ఇంటికి వస్తానులే. అత్తకి చెప్పు. ఏ అత్త? మీ అమ్మ నాకు అత్తే కదా. మరి మన ఇద్దరం లవర్స్ అయినప్పుడు మీ మమ్మీ నాకు అత్తే కదా. Lovers అని ఎవరు చెప్పారు? ఓకే మ్యారేజ్ అయితే తర్వాత చేసుకుందాంలే, కానీ ఫస్ట్ అయితే లవర్సే కదా. ఎవరు చెప్పారు లవర్స్ అని? నేను చెప్తున్నాను, ఫిక్స్ అయిపో. అత్తం బాగుండదు కదా. అత్తమ్మ కాదు, ఆంటీ. ఆంటీ అని ఇంగ్లీష్లో అంటారు, కానీ నేను తెలుగులోనే మాట్లాడతాను. నాకు ఇంగ్లీష్ రాదు పెద్దగానే, చదువుకోలేదు. బాగానే వంట చేస్తారు. పర్లేదు అయితే నాకు వండి పెట్టమని నేను వచ్చి తింటాను. మీ ఇల్లుందిగా. మా ఇంట్లో తినేది మా మమ్మీ డైలీ పెట్టింది రొటీన్ అయిపోయింది. అంటే కొత్తగా రెస్టారెంట్కి వెళ్తుంది. అత్త చేసిన వంట తినాలి కదా. అంటే మేబీ నువ్వే ఎంత అందంగా ఉన్నావు అంటే మీ మమ్మీ ఇంకా చాలా అందంగా ఉంటారు కదా. నిజమే కదా. అంటే నువ్వే క్యూట్గా ఉన్నావు, మీ మమ్మీ కూడా క్యూట్గా ఉంటారు కదా. అంటే నిన్ను చూసాను, మీ మమ్మీని చూడలేదు కదా. మేబీ అంటే ఎప్పుడు తీసుకెళ్తున్నావు ఇంటికి, నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు? ఏం తీసుకెళ్ళడం? అంటే మీ డాడీకి వద్దులే, కానీ మీ డాడీ అలాగా నన్ను ఒప్పుకోరులే, నాకు అయితే తెలుసు. మమ్మీ ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. ముందు ఇంటికి వెళ్ళి మీ మమ్మీతో చెప్పేద్దాం. ఎందుకు ఊహించుకుంటున్నారు? అంటే నీ దగ్గరకు వచ్చి కూర్చొని, అంటే నేను అక్కడ నుంచి చూసినట్టుగానే నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. ఏం చేయాలి? అంటే మాట్లాడి ఏదో ఒకటి చేయాలని. చాలా బాగున్నా. ఎన్నిసార్లు చెప్తారు ఇదే మాట? ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అనుకుంది. నిజంగానే చాలా క్యూట్గా ఉన్నా, స్వీట్. సరే మీ ఇంటికి తీసుకెళ్ళు, ఏమన్నా పరిచయం చేయ. ఎందుకు? పెళ్ళి అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ అలాగే వెళ్తాం, కానీ ముందే పరిచయం అవుతే ఇంకా బాగుంటుంది కదా. సరే ఎన్ని ఎందుకులే, కానీ జస్ట్ నార్మల్ ఫ్రాంక్ అనమాట. అంటే నేను ఇలా క్యూట్గా ఉన్న వాళ్ళతో ఫ్రాంక్ చేస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వు, ఛానల్లో వస్తుంది వీడియో, ప్రాబ్లం ఏం లేదు కదా. వీడియో అప్లోడ్ చేసుకుని, కానీ నిజంగా చాలా బాగున్నా. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా కలుద్దాం మళ్ళీ. సరే పక్కగా లవ్లో ఉన్నాం. గైస్ టోటల్గా ఫ్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మాయి పడి పల్లెనట్టుగా యాక్టింగ్ చేస్తుంది. ఇంకా నాకు తెలీదు పడతలేదని. సబ్స్క్రైబ్ నోట్ చెప్పచ్చు కదా మా ఛానల్కి, అంటే నేను ఒకటితో చెప్తూ బాగుంటుంది కదా. టు సబ్స్క్రైబ్ అండ్ వి థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్, కామెంట్ కూడా. సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎంత ప్రెస్ చేయండి. Love you guys, bye to all.